RC17 రైట్, RC17. నేను చెప్పను, నాకు చెప్పడం ఇష్టం ఉండదు. యూ కెన్ ఇమాజిన్. హలో గైస్, మరి చూసుకుంటే RC17 అప్డేట్ అయితే లీక్ చేశారు మన సుకుమార్ గారు. సో ఒరే మేము కూడా ఈవెంట్ చూసాంరా, మేము చూసాము, మాకు తెలుసు అనుకుంటారు. బట్ నా బాధ్యత కదా, చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం ముందు కలద్దాలు తీరా గుడ్డి అంటారు. చిన్న ఇన్ఫెక్షన్ అండి కంటికి, అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అగైన్ ఈ RC17 అనే ఒక పిక్చర్ ఏదైతే ఉందో అది ఏది చెప్పినా స్పాయిలర్ అనండి, ఏది చెప్పినా స్పాయిలర్. ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పేశారు మనకి. ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే ఆ క్లిప్ కూడా పెడతాను ఇప్పుడు. Love to work with him again. I have a spoiler there. I know the opening sequence of Sukumar's and Charan's film. Obviously, I'm not going to reveal it. Sukumar is going to have a heart attack, but that would be one of the most hard-hitting. Audience will quiver in their seats when they see the opening sequence of Sukumar's and Charan's film. ఏంటంటే ఇది జనరల్గా పుష్ప 2 అనేది ఫస్ట్ ప్లాన్ చేసింది ఒక పాన్ ఇండియా ఫిలిం కింద ప్లాన్ చేశారు. అసలు హిందీలో రిలీజ్ కూడా చేద్దాం అనుకోలేదు, కానీ రిలీజ్ చేశారు. అది పెద్ద హిట్ అయింది. సుకుమార్ గారికి ఉన్న క్రియేటివిటీ వల్ల, ఆయనకున్న అగైన్ ఆ స్క్రీన్ ప్లే, ఆ రైటింగ్, ఎన్నింటి వల్ల పుష్ప 2 అంత పెద్ద భారీ హిట్ అయింది. సో అదే డైరెక్టరు ఇప్పుడు ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న ఒక రామ్ చరణ్ గారితో RC17 అనే ఒక పిక్చర్ తీస్తున్నారు అంటే ఖచ్చితంగా దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్, ఎక్స్ట్రా కేరు, ఆ స్టోరీ రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ కూడా ఒక హాలీవుడ్ స్టైల్ అయితే మనం చూడబోతున్నాం. అదైతే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్నే, అన్ని దేశాలని కూడా వణికించిన ఒక డైరెక్టర్ రాజమౌళి. సో ఆయనే ఒక ఎలివేషన్ ఇచ్చాడు అంటే ఇంక అర్థం చేసుకోండి. ఆయన ఏ సినిమా కోసం కూడా అట్లా చెప్పలేదు, ఓన్లీ RC17 అనే ఫిలిం కోసమే చెప్పాడు. సో ఈవెన్ ఈరోజు కూడా సుకుమార్ గారు పెద్దగా రివీల్ చేయలేదు దానికోసం. సో నేను చెప్పనని అంటున్నారు. బట్ RC17 రైట్, RC17. నేను చెప్పను, నాకు చెప్పడం ఇష్టం ఉండదు. యూ కెన్ ఇమాజిన్. మనకు అగైన్ ఆ ఇంటెన్షన్ అయితే అర్థం చేసుకోవాలి మనమే. ఇదైతే ఒక నార్మల్ సబ్జెక్టు, ఇండియన్ స్క్రీన్ మీద చూసే రెగ్యులర్ రొటీన్ డ్రామా అయితే కాదు. సో నెక్స్ట్ లెవెల్ ఫిలిం, నెక్స్ట్ లెవెల్ స్టోరీ అన్నీ. ఇక నేను చెప్పినా కూడా అదేంటంటే ఎందుకురా రిలీజ్ కాకముందే ఎంత కొడుతున్నాం అని చెప్పి మళ్ళీ అంటారు. సో మాట్లాడదాం గైస్, ఏదో ఒక కంటెంట్ బయటకు వచ్చిన రోజు మాట్లాడదాం. బట్ ఈరోజు అయితే ఆయన వచ్చి మాట్లాడడం అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. బట్ పెద్ద అనేది జరిగింది ఇందులో. ఏంటంటే హీరో క్యారెక్టరు అంటే స్పీచ్ చెప్తున్నప్పుడు కూడా అన్నారు, ఈ సినిమాలో విలన్ లేకుండా ఇంత మాస్ హీరో హ్యాండిల్ చేశాడు అని చెప్పి. మరి RC17 అయిన ఒక స్క్రిప్ట్లో మరి ఎలా ఉండబోతుంది ఏంటి? సో చాలా టైప్స్ ఆఫ్ ఏంటంటే ఇమాజినేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ నా వైపు నుంచి కన్సర్న్ ఏంటి అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంకా వద్దు ఆ సినిమాకి. అగైన్ సుకుమార్ గారు, దేవిశ్రీ గారు చాలా సినిమాలు తీశారు. ఈవెన్ లాస్ట్ పుష్ప 2 కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు అయినాయి, చాలా మంచి కాంబినేషన్ అది. బట్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఏంటంటే ఎక్కడో మరి అది కొంచెం వెనక పడుతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన సంగీతం అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని చాలామంది తెలియదు. సో ఆ లెవెల్ ఆఫ్ డౌన్ఫాల్లో ఉన్నారు ఆయన. అగైన్ ఆయన ఇచ్చిన రోజులు ఇచ్చారు, మనం ఎంజాయ్ చేసాం, అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడున్న తగ్గట్టు అన్నీ ఇవ్వాలి. సో దేవిశ్రీ ప్రసాద్ అయితే ఇంకెక్కడైనా డౌన్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తమను అక్కర్లేదు, అనిరుద్ధు అక్కర్లేదు, వీళ్ళెవరూ అక్కర్లా. ఇప్పుడు AR రెహమాన్ చూడండి, వచ్చి ఏదైతే ఉందో అది అర్థం చేసుకుని ఇచ్చే ఒక మైండ్ సెట్ ఉండాలి. సో దేవిశ్రీ కానీ, తమన్ కానీ, అనిరుద్ధి కానీ వీళ్ళెవరైనా ఏదో ఆ నిమిషంకి ఏదో వాళ్ళకి ఏమేమి అర్థమవుతుందో తెలియదు, దానికి సంబంధించి ఇచ్చేసి వెళ్ళిపోతారు. బట్ సినిమా అంతటిని అర్థం చేసుకుని ఇవ్వడం అనేది చాలా డిఫరెంట్. బట్ ఈ టాపిక్ ఇంకో దగ్గర మాట్లాడదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే RC17 అనే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాని తాలూకు స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలా సైలెంట్గా జరుగుతుంది. కాకపోతే చరణ్ గారికి కొంచెం హ్యాండ్ ఇంజరీ ఇదంతా జరిగింది కదా. సో దసరా అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకైతే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అది 2027లో కూడా రాదు, 2028లో వస్తుంది ఆ సినిమా. ఫిక్స్ అయిపోండి. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. RC17 యొక్క కథ ఏదైతే ఉందో ఇప్పుడే మొదలైన మన ఛానల్లో వస్తాయి అప్డేట్లు, కరెక్ట్ టైంగా వస్తాయి. సో స్టే ట్యూన్.